ఏడవ తరగతి బాలబాలికలకు శుభాశీస్సులు, నమస్కారం. పిల్లలు బాగున్నారు కదా? కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా అన్నారు ఒక మహాకవి. కన్న తల్లి, తండ్రి, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతలతో సమానమట. అందుకే కన్న తల్లి మనస్సునెప్పుడూ కష్టపెట్టొద్దు, నాన్న చేసేటువంటి పనులకు సాయపడాలి కానీ ఎప్పుడు నష్టపరచొద్దు అని చెప్పారు ఆ కవి. అమ్మకు సంబంధించి ఎంత చెప్పుకున్నా ఒడవదు. ఎందుకంటే మనకు నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చి మన ఆలన పాలన అంతా చూసేది అమ్మ. మన అభివృద్ధికి బాటలు వేసేటువంటి వారు అమ్మా నాన్నలు. అలాంటి అమ్మకు సంబంధించినటువంటి పాఠాన్ని ఈరోజు చదువుకుందామా? అమ్మ కొన్ని దృశ్యాలు, కొన్ని చిత్రాలు మీకు చూపిస్తాను. అమ్మ తన పాపను అల్లారు ముద్దుగా పైకి ఎగిరేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది. మరొక చోట తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రేమను పొందుతూ ఉన్నది, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, తల్లులు తన బిడ్డను ముద్దు చేస్తూ ఉన్నటువంటి దృశ్యం, తన బిడ్డలకు స్నానం పోస్తున్నటువంటి దృశ్యం, ఇక్కడ అన్నం తినిపిస్తున్నటువంటి దృశ్యం, ఇక్కడ బడికి పంపించడము లేదా బడి నుండి తీసుకువస్తున్నటువంటి దృశ్యం. ఇట్లా తల్లి జన్మనివ్వడమే కాకుండా మన ఎదుగుదలలో అడుగడుగున ఆవిడ సేవలు చేస్తూ ఉంటుంది. మరి ఆ తల్లి జ్ఞాపకాలు ఎన్నని చెప్పుకుందాం మనం. ఇంకా చూడండి, చిన్నప్పుడు తన ఒళ్ళో బిడ్డను కూర్చోబెట్టుకొని అన్నం తినడానికి మారం చేస్తూ ఉంటే ఆకాశంలో మెరుస్తున్నటువంటి చుక్కల మధ్య మెరుస్తున్నటువంటి చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుతూ పిల్లలను అటు దృశ్యం వైపు వాళ్ళ దృష్టిని మళ్లించి అన్నం తినిపిస్తూ ఉంటారు తల్లులు. వాళ్ళ సేవలను ఏమని కొనియాడతాం మనం? అమ్మ చేసేటువంటి సేవలను ఏమని పొగడదాము? ఎంత పొగిడినా తక్కువే. అమ్మకు మనం మన ప్రేమను అందించడం, అమ్మ చెప్పినట్టుగా వినడమే వాళ్లకు చాలా సంతోషం కలిగించేటువంటి అంశం. అలాంటి అమ్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలను మనం ఈరోజు నెమరు వేసుకుందాం. అమ్మ జ్ఞాపకాలు. వీరు టి కృష్ణమూర్తి యాదవ్ గారు 1914లో పుట్టాడు, 1985లో చనిపోయారు. ఆయన రాసినటువంటి పాఠం అమ్మ జ్ఞాపకాలు. పిల్లలు, మీ అందరికీ కూడా అమ్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు మీ మనస్సు లోపల పదిలంగా ఉన్నాయి కదా. చిన్నప్పటి నుండి మనం ఎంత పెద్ద పెరిగినా, ఏ స్థాయిలో ఉన్నా, అందుకే పెద్దలు అంటారు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని. ఢిల్లీలో ప్రధానమంత్రి పదవి చేసినా ఆ ప్రధానమంత్రి కూడా అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి పోయి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాడు. అమ్మ పక్కనే కూర్చొని తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేస్తూ ఉంటాడు. అట్లా మన కవి అమ్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ పాఠం ద్వారా. మరి ఈ అమ్మ జ్ఞాపకాలు పాఠం చదివిన తర్వాత మనం సాధించవలసినటువంటి సామర్థ్యాలు ఏమిటి? మనలో ఎటువంటి శక్తి పెరగాలి? పిల్లలు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడగలగాలి. పిల్లలందరూ కూడా ఈ పాఠం విన్న తర్వాత, నేర్చుకున్న తర్వాత తమ అమ్మ గురించి మాట్లాడగలగాలి. పాఠం చదివి కవి వివిధ అంశాలను ఎట్లా పోల్చాడో పట్టిక రాయగలగాలి. దేనితో పోల్చాడు, ఈ విషయాలను ఒక పట్టిక రూపంలో రాయాలి. కవి రచనా శైలిని రాయగలగాలి. అమ్మ గొప్పతనాన్ని సొంత మాటల్లో రాయగలగాలి. అమ్మ బొమ్మ గీసి చిన్న కవిత రాయగలగాలి. పదజాల వినియోగం చేయగలగాలి. ఉకార సంధి పదాలు విడదీసి
కలుపగలగాలి. ఇవన్నీ కూడా ఈ పాఠం నేర్చుకున్న తర్వాత మీ లోపల పెరగాల్సినటువంటి శక్తియుక్తులు. మరి అమ్మ జ్ఞాపకాలు పాఠాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? ఒక్కసారి ఉద్దేశాన్ని చూద్దాం. అమ్మంటే ప్రేమ, అమ్మంటే ఆప్యాయత, అమ్మంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసం సేవలు చేస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను సృష్టించాడు. మనం ఇంతకుముందు పద్యంలో చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం కోసమే ఈ భూమి మీద అమ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ ప్రాధాన్యాన్ని, విలువను తెలపడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియ గురించి నేర్చుకుందాం. ఇది వచన కవిత ప్రక్రియకు చెందింది. సాహిత్యాన్ని కవులు చాలా రకాలుగా రాస్తారు. పురాణం రూపంలో రాస్తారు, ఇతిహాసం రూపంలో రాస్తారు, కథ రూపంలో రాస్తారు, కవిత రూపంలో రాస్తారు. ఇట్లా రకరకాల ప్రక్రియలు ఉంటాయి. దాంట్లో వచన కవిత అనేది కూడా ఒక ప్రక్రియ. తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఇంగ్లీషు సాహిత్యం యొక్క ప్రభావంతో మన తెలుగు కవులు కూడా వచన కవితను రాయడం మొదలుపెట్టారు. ఆంగ్లంలో దీనిని ఫ్రీ వర్స్ అంటారు. పద్య గేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. దీనిని వచన కవితగా పిలుస్తున్నాం. మామూలుగా పద్యాల్లోనైతే పిల్లలు మీ అందరికీ తెలుసు కదా, అందులో ఛందస్సు ఉండాలి. అంటే నియమాలు పాటిస్తూ పద్యం రాయాలి. ప్రతి పద్యానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వచన కవితకు అటువంటి ఇబ్బంది లేదు. స్వేచ్ఛగా రాయవచ్చు, భావయుక్తంగా రాయవచ్చు వచన కవిత. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం పుస్తకం నుండి ఇది గ్రహించబడ్డది నాన్న. తర్వాత మరి ఈ పాఠం రాసినటువంటి కృష్ణమూర్తి యాదవ్ గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. కవి పరిచయం: సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి టి కృష్ణమూర్తి యాదవ్. కవులు ఎప్పుడూ సామాన్యుల పక్షాన్నే నిలబడతారు, పేదల పక్షాన్నే నిలబడతారు. పేదల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి, పేదల యొక్క బతుకు తీరుతెన్నుల గురించి టి కృష్ణమూర్తి యాదవ్ గారు అనేక రచనలు చేశాడు. కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందిన ఈయన తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. చాలామంది వచన కవిత్వం తెలంగాణ భాషలో రాశారు, తెలంగాణ యాసలో రాశారు. వారిలో కృష్ణమూర్తి యాదవ్ గారు కూడా ఒకరు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. వీరి మొదటి రచన తొక్కుడు బండ. తొక్కుడు బండ అంటే తెలుసు కదా పిల్లలు, ఊర్లల్లో ఇంటి ముందు, ఇంటిలో నుండి మనం వాకిట్లో అడుగు పెట్టడానికి ముందు ఒక బండ ఉండేది, ఆ దర్వాజ ముందు. దాన్ని తొక్కుడు బండ అంటారు. ఆ తొక్కుడు బండ పేరుతో ఒక కవితా సంపుటి రాశారు. అలాగే రెండవది శబ్నం. గ్రామాలలో ఉండేటువంటి ప్రజల జీవిత అనుభవాలు, మధ్యతరగతి ప్రజల యొక్క జీవన స్థితిగతుల గురించి బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి, దగ్గరగా చూసినటువంటి వాడు కాబట్టి ఈయన తన కవిత్వంలో వాళ్ళ చరిత్రనంతా కూడా చొప్పించాడు. మరి వీరి కవిత్వం ఎట్లా ఉంటుంది? చాలా సరళంగా ఉంటుంది. సరళమైనటువంటి వచనంలో తాను చెప్పదలుచుకున్నది చెబుతాడు, అభివ్యక్తం చేస్తాడు. నిరాడంబరమైనటువంటి శైలి, పెద్దగా ఆడంబరాలు కనిపించవు. చాలా ప్రశాంతంగా ఆయన కవిత్వం నడుస్తూ పోతుంది. మరి పాఠానికి సంబంధించిన ప్రవేశికను కూడా చూద్దాం. అమ్మంటే ఆత్మీయత, అనురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. పిల్లలు చాలామంది మనం చూస్తూ ఉంటాం మన ఇంటి చుట్టుపక్కల. అన్నం తినిపించడం అమ్మకు పెద్ద కష్టంతో కూడుకున్నటువంటి పని. ఒక పట్టాన తినరు, ఇష్టంగా తినరు, ఇటువంటి తిరుగుతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు, నోట్లో పెడితే మళ్ళీ బయటకు కక్కేస్తూ ఉంటారు. అందుకే అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? మంకు చేసేటువంటి, అల్లరి చేసేటువంటి, తినను అని మొరాయించేటువంటి పిల్లలకు ఆకాశంలో మెరుస్తున్నటువంటి చందమామను చూపించి అన్నం తినిపిస్తుంది, గోరుముద్దలు తినిపిస్తుంది తల్లి.
అమ్మ గొప్పతనం మాటలకందనిది. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉంటుంది. కుటుంబం కోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితర సాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దామా మరి అమ్మ జ్ఞాపకాలను, అమ్మ సేవలను. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. మన అమ్మలందరూ కూడా ఇంటి ముందు పొద్దున్న లేవగానే ఆ వాకిలంతా కూడా నీళ్లతో చల్లి, పేడ కలిపినటువంటి నీళ్లతో కల్లాపి చల్లి తర్వాత ముగ్గులేస్తారు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలు మీ అందరికీ తెలుసు కదా, మీరు కూడా అమ్మకు సహాయకులుగా ఉండి పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి సహాయపడుతూ ఉంటారు. ప్రతిరోజు అమ్మ వాకిట్లో ముగ్గేస్తుంది. అమ్మ గనక వాకిట్లో ముగ్గేస్తే ప్రాంగణం, ఆ వాకిలంతా కూడా అద్దకపు చీరలా కనిపించేది. మామూలుగా ఎటువంటి డిజైన్ లేనటువంటి ప్లెయిన్ చీర మీద రంగులతో ఇట్లా అద్దుతారు. ఇక్కడ నెమలిని అద్దారు, పూలను, తీగలను అద్దుతారు, రంగులతో ముంచి అద్దుతూ ఉంటారు. అద్దకపు చీర చాలా అందంగా ఉంటుంది. అట్లాగే అమ్మ ముగ్గులు వేసినటువంటి వాకిలి కూడా అద్దకపు చీరలా చాలా అందంగా కనిపించేది. పోలిక చూడండి పిల్లలు. కవిత్వం అంటే అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అందంగా కనిపించేది అని చెప్పచ్చు. అది కవిత్వం కాదు. ఒక వస్తువును చెప్పినప్పుడు దాన్ని మరొక అందమైన వస్తువుతో పోలిక చేసి చెప్పాలి. అట్లా పోలిక చేసి చెబితేనే అది కవిత్వం అవుతుంది. ఇక్కడ గమనించండి మీరు, అమ్మ వాకిట్లో వేసినటువంటి ముగ్గులను కవి దేనితో పోల్చాడు? అద్దకపు చీరతో పోల్చాడు. అట్లాగే ఛాయనలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాలబలపాల్లా కనిపించేవి. ఛాయనలుపు కోలముఖం, కాస్త రంగు తక్కువగా ఉండి పొడవుగా ముఖం కలిగినటువంటి అమ్మ నవ్వేటప్పుడు ఆమె నవ్వు ఎట్లా ఉండేదట? పండ్లు, అమ్మ నవ్వినప్పుడు బయటకు కనిపిస్తున్నటువంటి ఆమె పండ్లు పాలబలపాల్లా కనిపించేవి. పిల్లలు మీ అందరికీ గుర్తు కదా, బలపాలు తెలుసు కదా మీకు, పలక మీద రాసేటువంటి వారు అక్షరాలను దిద్దినప్పుడు ఇది 1వ తరగతి 2వ తరగతి వరకు అవి బలపాలన్నీ కూడా పాలలాగా తెల్లగా ఉంటాయి. పాలతో తయారు చేసినటువంటి బలపాలలాగా, పాలు ఏ రంగులో ఉంటాయి? తెల్లగా ఉంటాయి. పండ్లు ఏ రంగులో ఉంటాయి? తెల్లగా ఉంటాయి. బలపాలు ఎట్లుంటాయి? పొడవుగా ఉంటాయి. పళ్ళు కూడా ఇట్లా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే కవి ఏం చేశాడు? ఛాయనలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు, కాస్త పొడవైనటువంటి చామన ఛాయ రంగులో ఉన్నటువంటి అమ్మ నవ్వేటప్పుడు ఆవిడ పండ్లు బయటపడేవి, బయటకు కనిపించేవి. ఆ పండ్లు ఎట్లా ఉండేవంటే పాలతో తయారు చేసినటువంటి బలపాల్లాగా కనిపించేవి, తెల్లగా. ఇక్కడ కూడా అమ్మ నవ్వును దేనితో పోల్చాడో గమనించారా పిల్లలు? పాలబలపాలతో పోల్చి చెప్పాడు. అది కవిత్వం అంటే. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి చిత్రం ఇది. చూడండి, అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అంతా ఎంత అందంగా కనిపించేదో. ఛాయ నలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాలబలపాల్లా కనిపించేవి. ఎంత ముద్దుగా నవ్వుతున్నది తల్లి. మాకు పడిశం పట్టి జ్వరమొచ్చినప్పుడు అమ్మ ఇంటిని హాస్పిటల్గా మార్చేది. మాకు పడిశం బట్టి జ్వరం వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనం నెమరు వేసుకున్నాం. ఇవన్నీ మన ఇళ్లలో జరిగేటువంటివి. కవి నెమరు వేసుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మాకు ఏదైనా తినకూడనటువంటి ఆహార పదార్థం తిన్నప్పుడు కానీ, బాగా చలికాలం కానీ, చల్లటి పదార్థాలు తిన్నప్పుడు కానీ పడిశం పట్టేది. అనారోగ్యం చేసి జ్వరం వచ్చేది. పడిశం పట్టడం అంటే ముక్కు గారడం. ఈ ముక్కు గారి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇల్లుని హాస్పిటల్గా మార్చి పారేసేది. చూడండి, హాస్పిటల్ లాగా మార్చేసేది అమ్మ. అన్నీ జ్వరం చూసేటువంటిది, తర్వాత బీపీ చూసేటువంటి అన్నీ కూడా దగ్గర పెట్టుకొని క్షణక్షణం చూస్తూ, జ్వరం వచ్చింది అంటే ఏది నొసలు పైన గుడ్డను నీళ్ళల్లో, చల్లటి నీళ్ళల్లో తడిపి వేయడం, ఇట్లాంటి పనులన్నీ కూడా చేసేది. మీ ఇళ్ళల్లో కూడా అమ్మ చేస్తుంది కదా పిల్లలు. తానే నరసై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిల్లలేస్తూ ఉండేది. ఇప్పుడంటే మనందరం అలోపతికి సంబంధించినటువంటి మందులు వాడుతున్నాం. ఒకప్పుడు మన దేశంలో విరివిగా ఆయుర్వేద వైద్యం ప్రచారంలో ఉండే. అడుగడుగున ప్రతి గ్రామంలో కూడా ఆయుర్వేద వైద్యులు అందుబాటులో ఉండేవాళ్ళు.
ఇంట్లో పడిశం బట్టి పిల్లలకు గనక జ్వరం వస్తే, కుటుంబ సభ్యులకు ఎవరికి పడిశం బట్టి జ్వరం వచ్చినా, అనారోగ్యం చేసినా అమ్మే నర్సుగా మారిపోయేది. మంచాల చుట్టూ తిరుగుతూ ఉండేది. తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిల్లలేస్తూ ఉండేది. ఇక్కడ ఈ చిత్రంలో చూడండి, అమ్మ నర్సుగా మారిపోయింది. బిడ్డకు ఇగో నొసలు పైన తడిగుడ్డ వేసింది, తీసుకొచ్చి ఆహారం పట్టుకొచ్చి తినిపించడానికి పట్టుకొచ్చింది. అట్లా అమ్మ సేవలు అనితర సాధ్యం. పొద్దున్నే అయ్యా దొరల బర్ల పాలు పిండేవాడు. పొద్దున్నే నాన్న లేచి దొరల ఇళ్లలకు పోయేవాడు. పెద్ద పెద్ద భూస్వాముల ఇళ్లలకు పోయి అక్కడ వాళ్ళ దొడ్లో కట్టేసినటువంటి బర్ల పాలు పిండేటోడు. అంటే జీతం ఉండేటువంటి వాడు. పూర్వకాలంలో కాకుండా ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద భూస్వాముల ఇళ్లల్లో పాలేరులను పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న లేవంగానే పోయి బర్ల పాలు పిండడం, ఆవుల పాలు పిండడం చేసేటువంటి వారు. పొద్దున్నే అయ్యా దొరల బర్ల పాలు పిండేటువంటి వాడు. కాలుష్య నిర్మూలన కార్యకర్తలా అమ్మ కొట్టంలో పెండకళ్ళు తీసేది. కాలుష్యాన్ని నిర్మూలించేటువంటి కార్యకర్తలాగా అమ్మ పోయి ఆ నాన్న బర్ల పాలు పిండుతూ ఉంటే అదే కొట్టంలో, అంటే బర్లను ఆవులను కట్టేసేటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని ఏమంటారంటే కొట్టం అంటారు. పైన వర్షం గిన పడకుండా వేస్తారు. అట్లాంటి కొట్టంలో ఈ బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు వేసినటువంటి పేడను డబ్బాలు ఎత్తి లేదా తట్టలో ఎత్తి బయట పడబోసేది. అందుకే కాలుష్యాన్ని నిర్మూలించేటువంటి చురుకైన కార్యకర్తలాగా అమ్మ కూడా నాన్న వెనకాలని పోయి ఆ కొట్టంలో ఉన్నటువంటి పేడంతా కూడా, పెండకళ్ళు, ఆ పేడను మొత్తం కూడా ఎత్తి తట్టలో వేసి ఒక దగ్గర పెంటలో పోసేటువంటిది. అందుకే ఇక్కడ కూడా చూడండి పిల్లలు, అమ్మను ఎవరితో పోల్చాడు? కాలుష్య నిర్మూలన కార్యకర్తతో పోల్చాడు కవి. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. నాన్న పొద్దున్నే లేచి ఆ భూస్వామి ఇంటికి పోయి బర్ల పాలు పిండేటోడు. దూడల నోళ్లు కొట్టి, మామూలుగా బర్ల పాలను ఎవరు తాగాలి? ఆ బర్లకు పుట్టినటువంటి దూడలు తాగాలి, దుడ్డ పిల్లలు తాగాలి, చిన్న చిన్న లేగ దూడలు తాగాలి. అవి వాటి హక్కు. కానీ వాటి నోళ్లకు సిక్కాలేసి అవి తాగకుండా చేసి పితికినటువంటి, నాన్న పితికినటువంటి పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. ఆ ఇంట్లో ఉన్నటువంటి దొర బిడ్డ, దొర కొడుకులు, దొర బిడ్డలు, దొర మనమరాళ్ళు వీళ్ళందరూ కూడా తాగేటువంటి వారు. అట్లా పితికినటువంటి వాడికి తాగేటువంటి హక్కు లేదు. వాస్తవంగా ఆ బర్లకు పుట్టినటువంటి లేదా ఆవులకు పుట్టినటువంటి లేగదూడలు కూడా తాగేటువంటి, వాటి బిడ్డలు కూడా తాగేటువంటి పరిస్థితి లేకుండా వాటి నోళ్లను కట్టేసి ఆ పాలన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి దొరకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తాగేవాళ్ళు. ఇక్కడ కూడా చూడండి పిల్లలు, కవి ఆ దొరలను ఎవరితో పోల్చాడు? ఇక్కడ ఆస్థానపు తెల్ల కుందేళ్లతో పోల్చాడు. తెల్లగా మెరిసిపోయేటువంటి కుందేళ్ల లాంటి వాళ్ళు ఆ దొరకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అని. అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. అమ్మ ఇప్పుడు చాలామంది మహిళలు ముక్కుపోగులు చిన్న చిన్నగా పెట్టుకుంటున్నారు, కానీ ఒకప్పుడు అమ్మలు ఇట్లా పెద్దగా ముక్కుపుల్ల పెట్టుకునేటువంటి వారు. అమ్మ తన ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కుపోగు ఎట్లా కనిపిస్తున్నదట? ఆకాశానికి అత్తుకున్నటువంటి, ఆకాశానికి తొడిగినటువంటి నెలవంకలా కనిపించేటువంటిది. చూడండి, నీలిరంగు ఆకాశానికి నెలవంక ఎంత హాయి, ఇట్లా హత్తుకున్నట్టుగా అద్దినట్టుగా ఎట్లా కనిపిస్తున్నదో చూడండి. అమ్మ ముక్కు కూడా ఆకాశానికి అద్దినటువంటి నెలవంకలాగా ముక్కుపోగు కనిపించేది. ఇక్కడ కూడా పోలిక గమనించారు కదా పిల్లలు? అమ్మ ముక్కుకున్నటువంటి ముక్కుపోగును దేనితో పోల్చాడు? ఆకాశానికి అంటిపెట్టుకొని ఉన్నటువంటి నెలవంకతో పోల్చాడు కవి. అమ్మ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా అమ్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు. మీ అమ్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు కూడా ఇవే, మా అమ్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇవే. ఈ జ్ఞాపకాలన్నింటినీ కూడా ఒక్కసారి నెమరేద్దామా? మరి అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే ఎట్లా కనిపించేది పిల్లలు? రంగులద్దినటువంటి చీరలాగా కనిపించేది. అట్లాగే అమ్మ నవ్వినప్పుడు అమ్మ పండ్లు ఎట్లా కనిపించేవి? పాలతో తయారు చేసినటువంటి
బలపాల్లా తెల్లగా మెరిసిపోయేవి. అట్లాగే పిల్లలకు జలుబు చేసినప్పుడు అమ్మ ఏం చేసేది? వైద్యురాలిగా మారిపోయేది. వైద్యురాలిగా మారిపోయి మంచం చుట్టూ తిరుగుతూ నర్సులాగా మారిపోయి రకరకాల ఆయుర్వేదపు మందు బిళ్ళలను వేసి వాళ్ళు తొందరగా కోలుకోవడానికి దోహదపడేటువంటిది. ఈ పోలికలన్నీ కూడా కవి యొక్క ఊహాశక్తికి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి నాన్న పొద్దున్నే లేచి దొరోరి గడిగిపోయి ఆ దొరోరింట్లో ఉన్నటువంటి ఆ కొట్టంలో ఉన్నటువంటి బర్ల పాలను పితికేటువంటి వాడు, వాటికి పుట్టినటువంటి బిడ్డల మూతులకు సిక్కాలు కట్టేసి, అంటే తాగకుండా సిక్కం వేసి ఆయన బర్ల పాలు పిండేవాడు. మరి ఆ పాలను ఎవరు తాగేవాళ్ళు? తెల్ల కుందేళ్ళ లాంటి ఆ దొర కుటుంబ సభ్యులందరూ కూడా తాగేటువంటి వారు. మరి అమ్మ పెట్టుకున్నటువంటి ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కుపోగు ఎట్లా ఉందట? ఆకాశానికి అద్దినటువంటి అంటిపెట్టుకుని ఉన్నటువంటి నెలవంకలాగా ఉన్నదట. ఇవన్నీ కూడా అమ్మకు సంబంధించినటువంటి కొన్ని జ్ఞాపకాలు. మరి ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్న తర్వాత మనం ఆలోచించి ఇంటి దగ్గర మంచిగా పాఠాన్ని చదవండి ఒక్కసారి. పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చదివి ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. వచన కవిత గురించి రాయండి. రెండవది, కవి అమ్మను నర్సు అన్నాడు కదా, అలా ఎందుకు అని ఉంటాడో ఊహించి రాయండి. దూడల పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి అంటే మీకు ఏమర్థమైంది? అది కూడా పాఠం చదవండి, మీకు అర్థమవుతుంది, తప్పకుండా మీరు రాయగలరు. ఈ పాఠం రాసిన కవి రచనా శైలిని గురించి రాయండి. మరి ఈ పాఠాన్ని రాసినటువంటి టి కృష్ణమూర్తి యాదవ్ గారు చెప్పినటువంటి విషయాలను నేరుగా చెప్పాడా, ఇంకా వీటితోనైనా పోలిక చేసి చెప్పాడా, ఆ పోలికలు ఎట్లా ఉన్నాయి, వీటన్నింటిని గురించి కూడా పాఠం చదివి జాగ్రత్తగా రాయండి. మీ నోటు పుస్తకాలలో రాసి మీ దగ్గర పెట్టుకోండి. అమ్మ జ్ఞాపకాలు రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే పిల్లలు.